మనం ప్రతిపక్షం కాదు అధికార పక్షమని ఎంత ముత్తుకున్నా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదట. వాస్తవానికి ఆ జిల్లాలో కాంగ్రెస్ కు పెద్దగా పట్టులేదు. దీర్ఘకాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చినా అక్కడి నేతలు అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా ఇతర ముఖ్యమంత్రులు వచ్చినా మాగోలు మాత్రం మాది అంటున్నారట. గల్లాలు పట్టుకుని అంగీలు చినిగేలా గుండీలు తెగిపోయేలా కసితో కొట్టుకున్నారట. ఇంతలా కుమ్మేసుకుంటున్న ఆ నేతలు ఎవరు? కుమ్మలాటకు కారణాలేంటి? సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు. ముందు నుంచి కాంగ్రెస్ కు అక్కడ పట్టు తక్కువే. జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో 2009లో చివరిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. సిద్దిపేటలో అయితే 1983లో చివరిసారి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. గత కొన్ని పర్యాయాలుగా ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతూ వస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్, దుబ్బాకలో 3వ స్థానంలో, సిద్దిపేటలో మాత్రం 2వ స్థానంలో అతి కష్టంపై పార్టీ గెలిచింది. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో రావడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు జోష్లో ఉన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలే షాడో ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదలా ఉంటే ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతకు ముందు నుంచి సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానిదే ఆధిపత్యం. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి అక్కడ 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని టీఆర్ఎస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న కేసీఆర్ 2011లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి తన సొంత బ్యానర్ పై బైపోల్స్ లో గెలిచారు. 2004 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నుంచి మరోసారి విజయం సాధించారు. కేసీఆర్ తరువాత ఆయన మేనల్లుడు హరీష్ రావు సిద్దిపేటలో ఇప్పటి వరకు అప్రహిత విజయాలు నమోదు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ప్రతిపక్ష అగ్రనేతలు ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ బలంగా ఉండాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అయితే కలిసి ఉంటే కలదు సుఖం అన్న విషయం జిల్లా కాంగ్రెస్ నేతలు మర్చిపోయారో ఏమో కానీ అధికారంలో ఉన్నా లేకున్నా గ్రూపులు కడుతూ ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఎవరి రాజకీయం వారు చేస్తుండటం విమర్శల పాలవుతోంది. తాజాగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ పర్యటనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి ముందే నర్సారెడ్డి, శ్రీకాంత్రావు వర్గాలు కుమ్ములాటకు దిగాయి. గల్లాలు పట్టుకుని అంగీలు చినిగేలా కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై సొంత పార్టీ నేతలే కులం పేరుతో దూషించడాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. ఇక దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ వర్గ విభేదాలున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డిల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. ఆ క్రమంలో గత కొన్ని రోజులుగా శ్రవణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట నియోజకవర్గంలో పార్టీ అంతంత మాత్రంగా ఉన్న గ్రూపులు మాత్రం 6కు పైగా ఉండటం గమనార్హం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ అంటే పార్టీలో సీనియర్లకు పడటం లేదట. ఆయన చేసే పార్టీ ప్రోగ్రాంలో ఏదో రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారట. సొంత పార్టీ నాయకులే సీనియర్లపై జూనియర్ పెత్తనమేంటని వాదిస్తూ చర్చకు దిగుతున్నారు. ఇలా సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల సర్వసాధారణంగా మారిందట. దాంతో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలపై గుర్రుగా ఉన్నారట. పార్టీ అధికారంలోకొచ్చినా మీరు మారరా అంటూ గుస్సా అవుతున్నారట. నేతల సొంత ప్రయోజనాల కోసం పార్టీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారట. అధిష్టానం ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి గ్రూపులు కట్టి వాటిని ప్రోత్సహిస్తోన్న నేతల పని పట్టాలని కోరుకుంటోందట క్యాడర్. మరి సిద్దిపేట జిల్లాలో గ్రూపుల గోలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఏ అభయహస్తమిచ్చి చెక్ పెడుతుందో చూడాలి.